స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా బలవంతపు ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నూతన మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు. సమిష్టి నిర్ణయంతో ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అది ఆహ్వానించదగ్గ పరిణామమని ఆయన స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ వేద భారతి పీఠ వేద విద్యాలయంలో పూజ శ్రీ వేద విద్యానందగిరి స్వామివారి ఆధ్వర్యంలో శనివారం పరమశివునికి మహారుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ప్రతి సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శనివారం ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని ఆయన తెలిపారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తంగా 2 రోజుల్లో సర్పంచ్ స్థానాలకు 8,198 నామినేషన్లు, 11,502 వార్డు మెంబర్ల నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి దశలో 189 మండలాల్లోనూ 4,236 సర్పంచ్ గ్రామాలు, 37,440 వార్డు స్థానాలకు డిసెంబర్ 11 పోలింగ్ అదే రోజున లెక్కింపు జరగనుంది. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు రికార్డు స్థాయిలో భక్తుల పేర్లు నమోదు చేసుకున్నారు. గడిచిన 48 గంటల్లో ఈ డిప్లో టోకెన్లు పొందేందుకు 7.7 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా 19.5 లక్షల మంది భక్తులు నమోదు చేసుకున్నట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 1న సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నాయి.